హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇది మా గోరింటాకు మొక్క. నేనైతే చాకి 20 లీటర్ల టబ్బులో పెట్టాను. వచ్చి చూడండి ఎలా ఉందో. ఇది 5 సంవత్సరాల నుంచి ఉందండి ఈ గోరింటాకు మొక్క. కాకపోతే ఇది ఈరోజు ఏంటంటే దానిలో ఒక కొమ్మ వామాకు కూడా పెట్టాను. పెట్టేసరికి ఎంత బాగా పెరిగిపోయింది. నేను చూడలేదు ఎంత బాగా పెరిగిందని, ఎందుకంటే ఆ గోరింట మొక్క కప్పేసింది కదా. ఈరోజు చూశాను ఎంత బలంగా పెరిగిందంటే ఇదిగోండి, ఇంత పొడవుగా చాలా బాగా పెరిగింది. అయితే ఈ వామాకులో ఉన్న ఆరోగ్య రహస్యాలని మనకు తెలిసినవే కదా, చాలా మంచిది. దీన్ని వంటల్లో వాడుకోవడం వలన అసలు మనకేంటంటే మనకు బజ్జీ అనుకుంటాం కానీ బజ్జీలు రోజు ఆయిల్ ఫుడ్ తినలేం కదండి. కానీ నేనైతే మాత్రం దీన్ని చక్కగా రసం చేస్తానండి, చట్నీ చేస్తాను, రసం చేస్తాను. అలాగే జలుబు చేసినప్పుడు ఇది వేడి నీటిలో వేసి ఇది ఆవిరి పీల్చడం వలన కూడా జలుబు తగ్గుతుందటండి. ఈరోజైతే మాత్రం నేను మంచిగా వామాకు రసం చేయబోతున్నాను, కోసుకెళ్తున్నాను. ఇది చాలా ఇమ్యూనిటీని, మనకి ఆ జీర్ణానికి, కఫానికి చాలా చాలా మంచిది. మన గార్డెన్స్లో చాలామంది పెంచుతున్నాం. ఇది అందరి గార్డెన్లో ఉంది, కానీ వాడకం తక్కువ. బజ్జీలు వేయడానికే వాడుతున్నారు తప్ప మిగతాది వాడడం లేదు. చక్కగా కాడలతో కలిపి చారులో వేసి వచ్చండి. ఇది కర్పూర వల్లి. అసలు దీని శాస్త్రీయనామం వామాకు. స్మెల్ అలా వస్తుందని అలాగ వాడుక భాష అయిపోయింది, వామాకు మొక్క, వామాకు అని. కానీ దీని కర్పూర వల్లి చాలా అద్భుతమైన ఆరోగ్య గుణాలు ఉన్నది అనమాట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని ఆహారంలో భాగంగా చేర్చుకుందాం. చక్కగా దీన్ని అయితే రైస్ కూడా చేసుకోవచ్చండి. వామాకు రైస్, వామాన్నం చేసుకుంటాం కదా, అలాగే వామాకు రైస్, వామాకు పచ్చడి, వామాకు పులుసు కూడా చేసుకోవచ్చు. ఈ వర్షాలు, కొత్త వర్షాలకి జీలకర్ర ధనియాలు వేసి పులుసు చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కఫం కరగడము, జీర్ణశయాన్ని క్లీన్ చేయడము, ఇలా చాలా రకాలైతే దీనిలో లాభాలు ఉన్నాయి మనకి. కాబట్టి మనం పెంచింది చక్కగా వినియోగించుకుందాం. అందులో మన సేంద్రియ పద్ధతి కదండి, ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే అండి, ఇలాంటి మెడిసినల్ ప్లాంట్స్ అండి మా గార్డెన్లో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.